పొలం పక్కన అయితే చాలా రోజుల నుంచి ఒక మోటార్ అయితే ఖరాబ్ అయి పడుతుంది. ఎవరన్నా వస్తారని మేమైతే పని స్టార్ట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా పొలం పక్కన అయితే చాలా రోజుల నుంచి ఒక మోటార్ అయితే ఖరాబ్ అయి పడుంది. ఎవడు పట్టించుకుంటలేడు. ఎట్లయినా సరే దాన్ని ఈరోజు వేసుకుపోయి అమ్ముకుందామని అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. బండి మీద అయితే ఇప్పుడు ముగ్గురం పోతున్నాము. గల్లీలో అయితే పిల్లలందరూ వెయిట్ చేస్తారు అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో అని. ఇంక వస్తే పెద్ద దావతే ఈరోజు. చూద్దాం ఎన్ని పైసలు వస్తాయో. అసలు ఫస్ట్ మోటార్ ఉందా ఎవడన్నా ఎత్తుకపోయినా చూద్దాం. ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఊర్లో చూస్తే చాలా మంది ఉర్రు. మేమైతే ఎత్తుకొని పోతున్నాము. దొరికితే మా గుద్దంతా చిన్నపాటు చేస్తారు. ఇప్పుడు మేమైతే ఎత్తుకొని పోతున్నాము. దొరికితే మా గుద్దంతా చిన్నపాటు చేస్తారు. ఇప్పుడు చూద్దాం దొరుకుతామా, సక్సెస్ఫుల్ ఎత్తుకుపోతామా. దొరికితే మాత్రం ఈరోజు మా పని అయిపోయినట్టే. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. మొత్తం మీద అయితే పొలం కాడికి వచ్చినాము. ఇక్కడ పక్కన చూస్తేనేమో ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. ఇడంతా ట్రాక్టర్ వాళ్ళు ఎవరెవరో ఉన్నారు. వీడేమో మోటార్ తీసుకొద్దామని చెప్పి సంచులు గించులు అన్నీ పట్టుకొని వచ్చిండు. ఆ మోటార్ ఏందో కానీ ఈరోజు మా పాన మీదకి వచ్చేటట్టుంది. ఆ మోటార్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో, 1000 రూపాయలన్నా వస్తారో ఏవో తెలియదు. కానీ ఈరోజు మా కథ అయిపోయేటట్టుంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. మోటార్ ఏడుందిరా? ఏది తీస్తామని చెప్పేమో తీయమైతే తీస్తుర్రు. మొత్తం మీద సంచి తెచ్చిర్రు, బట్ట కప్పిర్రు దాని మీద ఎవ్వరు చూడకుండా. మొత్తం మీద ఎవడైతే తీసుకోలేదు, మనమే తీసుకోవాలి. ఇది మోటార్ అన్నాడు. ఇది ఏదో చూస్తే ఇనుప రాడ్ లెక్క ఉంది. అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో కూడా తెలియదు. ఊరోళ్ళు పట్టుకుంటే కథ అంతే. ఇంకా అది తొందర ఏరేవన్నా చూసారా? ఈ సంచిలై సంచి పట్టుకుంటావు. సంచి ఎవరన్నా వస్తారని మేమైతే పని స్టార్ట్ చేసుకొని వస్తూనే ఉన్నాం. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ ఉరకలు వెయ్యి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. మొత్తం మీద మోటార్ని అయితే ఎత్తుకొని వచ్చేసినాం. ఊర్లోకి ఎంటర్ అయినాము. డైరెక్ట్ ఇంకా ఇనుప సామాన్ షాప్కి డైరెక్ట్ పోయి అమ్మేసేది ఒక్కటే. మనకు అమ్మేస్తే ఎన్ని పైసలు వస్తాయో చూద్దాం. ఇంకా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. 500 దాన్ని కష్టపడి మోటార్ అయితే అమ్మినాము. 505 రూపాయలు వచ్చినాయి మాకు. ఇది మా కష్టానికి తగిన ప్రతిఫలం. దాన్ని కష్టపడి మోటార్ అయితే గల్లకైతే వచ్చేసినాము. ఒకరొకరు మోటార్ అమ్మనికి పోయినామని చెప్పి పిల్లలంతా వచ్చేస్తున్నాం. మోటార్ అమ్ముకొచ్చిన గాయస్ ఇంకో పైసలు. ఈరోజు దావతే ఇంక ఏడుకోదాం. బిర్యానీకేనా? అబ్బా నవ్వు చూడు. గాయస్ ఇప్పుడైతే 500 వచ్చినాయి. మేమైతే స్ప్రైట్ తీసుకున్నాము. అంటే అవుతున్నాడు అంటే ఇప్పుడు ఇంట్లో
దెంగిపోయినది వంటలు OG, 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 you better remember the name.